అందరికీ నమస్కారం. మూవీ టికెట్లు రేట్ల పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. తీవ్ర షాక్‌లో మూవీ మేకర్స్. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, నన్ను లైక్ చేసి, నాకు సపోర్ట్ అనేది ఇస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయంలోకొస్తే అటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇటు తెలంగాణలో గానీ, సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఈ మధ్య కాలంలో ఒక పెద్ద రభసే జరిగింది. 2 ప్రభుత్వాలు కూడా సినీ ఇండస్ట్రీకి సానుకూలంగానే ఉన్నాయి. కానీ నిర్మాతలు అడిగినంత టికెట్ రేట్లని పెంచేందుకు అనుమతులు కూడా ఇస్తున్నాయి. కానీ హైకోర్టు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన 'ఓజీ', 'హరిహర వీరమల్లు', 'గేమ్ చేంజర్' మరియు 'అఖండ 2' వంటి భారీ చిత్రాలకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడాను టికెట్ రేట్స్‌ను పెంచేందుకు అనుమతులిచ్చాయి. కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం పైన చెప్పిన 5 సినిమాలకు కూడాను విడుదల సమయంలోని టికెట్ల రేట్లు జీవోనైతే రద్దు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇక మీదట రాబోయే సినిమాలకు తెలంగాణ ప్రాంతంలోని టికెట్ల రేట్లు దొరకడం కష్టమే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడాను అదే రాబోయే రోజుల్లోని ఇదే పెద్ద సమస్యగా మారిపోతుందని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు జనాలకు, ఇటు సినిమా నిర్మాతలకు ఎలాంటి నష్టం చేయకుండా ఒక శాశ్వతమైన జీవోని రెడీ చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన ఖాతాలోనే ఉంది కాబట్టి దానికి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆయనతోని ఈ విషయం గురించి చర్చించి పవన్ కళ్యాణ్ నిర్మాతలు ప్రతి సినిమా విడుదలకు తమ వద్ద టికెట్ల రేట్స్ పెంచమని అడిగే అవకాశం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అయితే వెతకాలని అనుకుంటున్నారు. అందులోని దుర్గేష్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ దర్శక నిర్మాతలతో చర్చించబోతున్నారంట ఈ విషయం గురించి. ఆ తరువాత ప్రత్యేక కమిటీ వేసి టికెట్ల రేట్లు జీవోనైతే తీసుకొస్తారు. టికెట్ రేట్స్ సినిమా బడ్జెట్‌కి తగ్గినట్టుగా ఉండేలాగా ఒక ప్రణాళికనైతే సిద్ధం చేస్తున్నారట. ఈ మధ్య కాలంలోని టికెట్ రేట్స్‌కి అనుమతులు ఇస్తున్నారు కదా అని అంటే మీడియం రేంజ్ సినిమాలు అంటే హీరోలుంటారు కదా! హీరోలు, చిన్న సినిమాలుంటాయి కదా! వాటికి కూడాను టికెట్ రేట్స్ భారీగా కోరుతున్నారని నిర్మాతలు దానివల్లంగా ఫలితంగా సామాన్యుల పైన భారం పడుతుంది. దీన్ని కూడా ఒక పరిగణనలోకి తీసుకొని అంతేకాకుండాను థియేటర్స్, క్యాంటీన్‌లో దొరికే ఫుడ్ ఐటెమ్స్ కూడాను ఒక కంట్రోల్ తెచ్చేందుకు ప్రయత్నాలయితే చేస్తున్నారు. అలా వ అలా అన్ని విధాలుగా కూడా పరిశీలించి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పెద్ద సినిమా అంటే ఎక్కువ బడ్జెట్‌తో సినిమా వచ్చింది అంటే దానికి కొంచెం టికెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్న సినిమాలనుకోండి తక్కువ బడ్జెట్‌తో సినిమా వచ్చిందనుకోండి దాని టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చిన్న సినిమా వచ్చి 100,00,00,000 కొట్టుకెళ్ళిపోయింది, 200,00,00,000 కొట్టుకెళ్ళిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద హిట్లు అయిపోయింది అంటున్నారు కదా! ఇక మీద అలాంటి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చిన్న సినిమా చిన్న బడ్జెట్ కాబట్టి తక్కువ రేట్ ఉంటుంది. దాని మూలన ఆళ్ళకి తక్కువ మనీ వస్తుంది. ఈ లెక్కన కొంతమంది చిన్న సినిమాలతోని, చిన్న హీరోలతో చేసే నిర్మాతలకు మాత్రం ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.